ఓ ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మోతయే సఖాయ ఇంద్రం మోతయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజర్యస్మాదపాకషన్ సామానియస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ బృహస్పతే ప్రథమం గురుజీ వినపడట్లేదు సౌండ్ రావట్లేదు. ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి 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 ఓం ఇప్పుడు వినిపిస్తుందమ్మా ఓం గురూజీ వినిపిస్తుంది. నెంబర్ తప్పకొచ్చిన పేర్ల ఓం పరమపిత పరమాత్మ ఓం
रक्षक, ओम सर्वरक्षक, ओम सदा रक्षक, सर्वदा रक्षक, ओम सत्य रक्षक, नित्य रक्षक, सर्वत्र रक्षक, ओम सर्वतः रक्षक, सर्वधा रक्षक, सर्वथा रक्षक, ओम शाश्वत रक्षक, परम रक्षक, जगत रक्षक, विश्व रक्षक, ओम शाश्वत पिता, शाश्वत माता, सर्व पिता, सर्व माता, विश्व पिता, विश्व माता, जगत पिता, जगन माता, जगदांबा, जगत जननी, ओम जगतपति, विश्वपति, चित्तपति, वाक्पति, चक्षुष्पति, आपति, परापति, शुभस्पति, व्रतपति, वास्तुष्पति, तपस्पति, दीक्षापति, प्रजापति, सर्वभूतपति, ओम ओम शाश्वत भ्राता, त्राता, दाता, विधाता, प्रदाता, ओम शाश्वत बंधु, शाश्वत मित्र, शाश्वत सखा, परम बंधु, परम मित्र, परम सखा, प्रथम बंधु, प्रथम मित्र, प्रथम सखा, सर्वबंधु, सर्वमित्र, सर्वसखा, विश्वबंधु, विश्वामित्र, विश्वसखा, ओम शाश्वत गुरु, गुरूणाम गुरु, परम गुरु, प्रथम गुरु, आदि गुरु, सनातन गुरु, सर्व गुरु, सत्य नित्य गुरु, विश्व गुरु, ओम शाश्वत आचार्य, परमाचार्य, प्रथमाचार्य, सर्वाचार्य, सत्य नित्य आचार्य, ओम शाश्वत स्वामी, सत्य नित्य स्वामी, सर्वस्वामी, ओम शाश्वत राजा, राजाधिराजा, महाराजा, ओम स्वराट, स्वयंराट, विराट, विश्वराट, ब्रह्मराट, बहुराट, महाराट, पूर्णराट, ओम शाश्वत न्यायाधीश, अर्यमा, ओम सदाधारा, सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा, ओम ईश्वरा, परमेश्वरा, जगदीश्वरा, विश्वेश्वरा, ओम सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मन्, परमात्मन्, परब्रह्मन्, ओम सर्वव्यापक, विश्वव्यापक, ओम सर्वस्वामिन्, ओम सर्वशक्तिमन्, निराकारा, निर्विकारा, ओम न्यायकारिन्, दयालु, अजरा अमरा भया अनुपमा, ओम नित्य पवित्रा, परम पवित्रा, ओम सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनकर्ता, निर्माणकर्ता, ओम प्रभो, ओम स्वयंभू, ओम शंभव, वयोभव, प्रभव, विभव, उद्भव, सुभव, ओम सर्वानुभूः, विश्वानुभूः, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः, प्रिया, प्रियाति प्रिया, प्रियतमा, प्राणात् प्रिया, प्राणस्य प्राण, प्राणाधारा, प्राणेश्वरा, प्राणपति, जीवनेश्वरा, जीवनाधारा, जीवनपति, जीवनदाता, जन्मदाता, ओम सर्व दुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक,
సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సతచితనంతానంద దాత ఆనందకర. ఓం సుఖకర సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్చోదా ద్రవిణోదా స్వస్తిదా ధనదా ఆయుర్దా మోక్షదా. ఓం 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 ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఓం శాశ్వత బంధువులారా, ఆత్మ బంధువులారా, ఆత్మీయ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పూర్ణాత్మ సర్వాత్మ విశ్వాత్మ పరమాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ఆవిష్కరించండి. ఆవిర్భవించిన వాటిని ఆవిష్కరించండి. బాగా ఆవిష్కరించాలి. ఆవిష్కరణ అవసరం. పరమాత్మ ద్వారా ఆవిర్భూతమైనటువంటి వాటిని బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆవిహి ప్రకటించాలి. ఆవిష్కరించండి, ప్రకటించండి, వ్యక్తం చేయండి. సరిగా తెలుసుకోండి. ఆ విధులు కండి, ఆ విత్తులు కండి, ఆ విత్ ఆ విధులు, విశ్వ విధులు కండి, వేద విధులు కండి. ఆవిష్కరణ అవసరం. పరమాత్మ ఆవిష్కరించినాడు. ఆవిర్భవించిన వాటిని, ఆవిర్భూతమైనటువంటి వాటిని బాగా తెలుసుకోవాలి. ఆవిష్కరించండి. పూర్తిగా బయట పెట్టండి. పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వ్యక్తం చేయాలి. తెలుసుకోవాలి. ఎవరి ద్వారా, ఎలా తెలుసుకోవాలి? ఆవిత్తుల ద్వారా, పూర్తిగా తెలుసుకున్న వారి ద్వారా, వేద విధుల ద్వారా, వేద విద్వాంసుల ద్వారా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే సమర్థనమవుతాం. సర్వ సుఖాలు పొందడానికి, దుఃఖాలు నివృత్తి చేసుకోవడానికి. దుఃఖ నివృత్తి చేసుకోవడానికి, సుఖాలు పొందడానికి సామర్థ్యం ఉండాలి, యోగ్యత ఉండాలి. యోగ్యత లేకుండా ఏమి చేయలేం. ఇదంతా అర్థం కావాలంటే అదితిని అర్థం చేసుకోవాలి. ఉరు శర్మ చాలా అన్ని రకాల, ఎన్నో విధాల సుఖాలనిచ్చే అదితి అమ్మ, విదుషీ మాత అదితి ఉరుశర్మ. అనేక విధాల సుఖాలనిచ్చే ఉరుశర్మ. త్వమిహ పితా వసో త్వం మాత శతక్రతో బభూవేత. శతక్రతో అయినటువంటి అమ్మ అనేక రకాలుగా సేవలు చేసి, రక్షించి, పోషించి, సుఖాలనిచ్చి
ఆప్యాయత అనురాగాన్నిచ్చే అమ్మను అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. అమ్మను ఆవిష్కరించండి. ఎన్నో ప్రకటించడం జరుగుతుంది, ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నో తెలుసుకుంటున్నాం. కానీ అదితిని ఉరుశర్మ శతక్రతు అయినటువంటి అమ్మను ఆవిష్కరించడం లేదు. ఎన్నో రకరకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ఎప్పుడైతే అమ్మను ఆవిష్కరిస్తారో అప్పుడు అర్థమవుతుందండి. అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత పురుషార్థం, మోక్షానికి ఉపాయాలు. మోక్షం పొందాలంటే ఉరుశర్మ అదితి అయినటువంటి విదుష్య మాతను అర్థం చేసుకున్నప్పుడే. అమ్మ ప్రసిద్ధి కావాలి. విదుష్య మాత యొక్క ప్రసిద్ధి అయినప్పుడే, విదుష్య మాత ఆవిత్త అయినప్పుడే. అమ్మ ఆవిత్త కావాలి. అమ్మను పొందినప్పుడే, తెలుసుకున్నప్పుడే అన్నీ లభిస్తాయి. అప్పుడే సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి అవుతుంది. మోక్షం అంటాం, దుఃఖాల నివృత్తి అంటాం, సుఖప్రాప్తి అంటాం, ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు అంటాం. ఇదంతా పోవాలంటే, అనుకున్నది సాధించాలంటే అదితిని అర్థం చేసుకోవాలి. ఎంతవరకు ప్రపంచంలో అమ్మను అర్థం చేసుకోరు అంతవరకు ఈ కష్టాలు పోవు, సమస్యలు పోవు. అమ్మను ఆవిష్కరించండి. ఆవిర్ ఓ మర్త్య, ఓ మరణశీలి అయినటువంటి, మరణం తప్పదు ఓ మానవ, నీవు మర్య. ఓ మర్యులారా, ఓ మానవులారా, మర్త్యులారా, చావు తప్పదు. ఇది మరణలోకం, ఇది మృత్యులోకం. ఈ ప్రపంచం చావు తప్పదు, ఇక్కడ మరణం తప్పదు. అందరం మర్యులమే, మర్త్యులమే. ఆవిహి మరియా, ఓ మానవ, నీకు చావు తప్పదు. ఏ ప్రాణికైనా చావు తప్పదు. మరియ ఇది మనుష్యనామసు పఠితం. మరియ అంటే మనిషి, మరణశీలి, మరణధర్మం గలవాడు. కానీ ఆవిహి కావాలి, ప్రకటించాలి. ప్రాకట్యే, ప్రకటంగా ప్రకటించినప్పుడే. చివరికి ఎవరిని? అదితి ఉరుశర్మను. ఆ ఉరుశర్మ ఎవరు? ఉరు అంటే ఎన్నో రకాలుగా, బహువిధాలు అని అర్థం. శర్మ అంటే సుఖం, శర్మ అంటే సుఖం. అన్ని రకాల సుఖాలను ఇచ్చే అదితి అఖండితమైనటువంటిది అమ్మ. అమ్మ ప్రేమ అఖండితం, అది ముక్కలు ఉండదు. అటువంటి అమ్మ ప్రేమను, అమ్మ సుఖాలను, అమ్మ సేవలను, అమ్మ భావాలను అర్థం చేసుకున్నప్పుడే, అప్పుడే సుఖమే సుఖం, దుఃఖాలన్నీ పోతాయి. అమ్మకు దుఃఖాలు కలిగించకూడదు. అప్పుడే ఆ అమ్మ ఎటువంటి అమ్మ? అదితి మాత, విదుషి మాత. విదుషి మాత అయి ఉండాలి, ధార్మికురాలైనటువంటి మాత, వేద విద్వాంసురాలైనటువంటి మాత. ఆ మాతను అర్థం చేసుకోవాలి. ఇది అసలైనటువంటి ఉపాయం. మంచి స్వభావం ఉన్నప్పుడు అర్థమవుతుంది అంతా. తన స్వభావాన్ని సరిచేసుకోవాలి. తన స్వభావం సరిచేసుకొని ఆప్త విద్వాంసులు మొదలగు వారిని ఆవిష్కరించాలి, సరిగ్గా తెలుసుకోవాలి. ముందు అమ్మ, తర్వాత తన స్వభావాన్ని మార్చుకొని, అంటే అమ్మను కనుక అర్థం చేసుకుంటే, సరైన అమ్మ పెంపకం, పోషణ, ఆలన పాలన ఉంటే, మాత మంచి మాత అయి ఉండాలి. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. అదృష్టం కావాలి అటువంటి మాత్రలు లభించడం. అప్పుడు తప్పకుండా స్వభావాలు మారుతాయి, మన శీలం మారుతుంది, శీలం సుశీలం అవుతుంది. ఆ సుశీలం ద్వారా, ఆ సరైన స్వభావం ద్వారా మన స్వభావాలు మార్చుకున్నప్పుడు, ఆప్త విద్వాంసులు వారందరినీ అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా మన కష్టాలు పోతాయి. అందుకే ఆప్త విద్వాంసులను, తర్వాత ఉత్తమ విదుష మాతలను అర్థం చేసుకున్నప్పుడు, ఆవిర్భవించినప్పుడు
అలా అదే కాకుండా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచం అంటే పరమపిత పరమాత్మ యొక్క మహిమను తెలుసుకున్నప్పుడు, ఈ పృథివీలను అర్థం చేసుకున్నప్పుడు, ద్విలోకాలను, దివ్యలోకాలను, సూర్యచంద్రాది గ్రహ నక్షత్రాలను, ఈ అంతరిక్షాన్ని, భూమిని, పంచమహాభూతాలను అర్థం చేసుకుంటే, చూస్తే, గమనిస్తే తెలుస్తుంది పరమపిత పరమాత్మ యొక్క మహిమ ఏమిటో, అద్భుతాలు ఏమిటో, ఆ అద్భుత కళాకారుని యొక్క దివ్య గుణాలు ఏమిటో, శక్తి సామర్థ్యాలు ఏమిటో, జ్ఞాన విజ్ఞానాలు ఏమిటో అర్థమవుతుంది. ముగ్గురిని ఆవిష్కరించండి. రకరకాల ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు ప్రపంచంలో వైజ్ఞానికులు. అసలైనటువంటి ప్రయోగం, ఆవిష్కరణలు, పరిశోధనలు అమ్మ గురించి చేయాలి. విద్వాంసుల గురించి, సరైనటువంటి పదార్థాల యొక్క తత్వజ్ఞానం గురించి, యథార్థ జ్ఞానం గురించి అర్థం చేసుకున్నప్పుడు దుఃఖ నివృత్తి అవుతుంది, సుఖప్రాప్తి అవుతుంది, మోక్షమే లభిస్తుంది. ఇటువంటి విషయాల గురించి ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. యజుర్వేదములో 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 9వ మంత్రంలో, యజుర్వేద భాష 10వ అధ్యాయే 9వ మంత్రం 9వ మంత్రం. ఈ మంత్రం ఆవిర్మర్యా ఆవిత్తో, ఆవిహి మర్యాః మర్యాః ఆవిత్తః అగ్నిః గృహపతిః ఆవిత్తః ఇంద్రః వృద్ధశ్రవాः ఆవిత్తౌ మిత్రవరుణౌ ధృతవ్రతౌ ఆవిత్తః పూషా విశ్వవేదాః ఆవిత్తే ద్యావా పృథివీ విశ్వశంభువౌ ఆవిత్తా అదితిః ఉరుశర్మ. ఈ మంత్రం యొక్క ఋషి వరుణ ఋషి. ఆవిర్మర్య ఇత్యస్య వరుణ ఋషిః ప్రజాపతిర్దేవత. భృక్ అష్టి ఛందః. స్వరం మధ్యమ స్వర. ఈ మంత్రముల ఉపదేశం మనుష్యైః సుశీలతయా ఆప్తవిద్వద్ ఆదయో అవశ్యం ప్రాప్తవ్య ఇత్యాహ. మనుషుల ద్వారా ఏం చేయాలంటే సుశీలత, తన యొక్క స్వభావం, మంచి స్వభావం ద్వారా ఆప్త విద్వాంసులు మొదలగు వారిని అవశ్యం తప్పకుండా పొందాలి, అంటే తెలుసుకోవాలి. ప్రాప్తవ్య పొందడం అవుతుంది, తెలుసుకోవడం అవుతుంది. ఇత్యాహ అని ఈ మంత్రంలో ఉపదేశం ఉన్నట్టు మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి? విద్వాంసుల సాంగత్యంలో, విద్వాంసుల సాంగత్యం ద్వారానే విదుషాం సంగత్యైవ వివిధ విజ్ఞానం ద్వారా, అనేక విధాల విజ్ఞానం ద్వారానే, అంటే అనేక విధాల విజ్ఞానాన్ని పొందడం ద్వారా మనిషి సుఖంగా ఉండగలుగుతాడు. కాబట్టి ఆ ఆవిష్కరణ ఏమిటో, ఆ మహిమ ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో వర్ణించడం జరిగింది ఈ మంత్రంలో. విదుషాం సంగత్యేవ వివిధ విజ్ఞానేన జనాః సుఖభాగులవుతారు. భవితుం అర్హంతి ఇది తత్ ప్రాప్తి మహతత్వం. ఆహా. ఈ ఉపదేశం గురించి వివరణ ఇవ్వడం జరిగింది పదవాక్య ప్రమాణజ్ఞ బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు. వివిధ విజ్ఞానాలను ఆవిష్కరించాలి, అందులో ముఖ్యంగా అమ్మ గురించి చివరికి అదితి కురుశర్మ అన్నారు మంత్రంలో. ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి ఉపదేశం. ఇప్పుడు మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు, పదచ్ఛేదం, సంధి, విచ్ఛేదం. ఆ పదాలు ఆవిహి మర్యాః ఆవిత్త ఇతి ఆవిత్తః అగ్నిః గృహపతిరితి గృహపతిః ఆవిత్త ఇతి ఆవిత్తః ఇంద్రః వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాः ఆవిత్తౌ ఇతి ఆవిత్తౌ మిత్రవరుణౌ ధృతవ్రతౌ ఇతి ధృతవ్రతౌ ఆవిత్త ఇతి ఆవిత్తః పూషా విశ్వవేదా ఇతి విశ్వవేదాః ఆవిత్తే ఇతి ఆవిత్తే ద్యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ విశ్వశంభువౌ ఇతి విశ్వశంభువౌ ఆవిత్తే ఇతి ఆవిత్తా అదితిః
ఉరు శర్మ ఇది ఉరు శర్మ. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం ఆవిర్మర్యా ఆవిత్తో అగ్నిర్గృహపతిరావిత్త ఇంద్రో వృద్ధశ్రవా ఆవిత్తౌ మిత్రావరుణౌ ధృతవ్రతావావిత్తః పూషా విశ్వవేదా ఆవిత్తేద్యా వా పృథివీ విశ్వశంభువా వావిత్తాదితిరురు శర్మా. నమస్తే గురుజీ. ఓం శుభం. ఆవిర్మర్య ఆవిత్తో. మనం ఈ శబ్దం వినే ఉంటాం. ఇప్పుడు ఆవిష్కరణ, ఆవిర్భూతం, ఆవిర్భవించడం. ఆవిహి, ఆవిత్త ఈ శబ్దాలతో ఈ మంత్రంలో రహస్యం చెప్పడం జరిగింది. ఇంతవరకు మనం వినని రహస్యం ఇది. మన సుఖాలు దుఃఖాల గురించి మనం మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్న శబ్దాలకు అర్థం, మంత్రంలో ఉన్న క్రమంతో ఆ క్రమంలోనే అర్థం, పదార్థం పేరుతో ప్రతి పదానికి అర్థం చెప్పడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి గారు. ఆవిహి ప్రాకట్యే అంటే ప్రకటింపబడినట్టుగా అని అర్థం. అంటే ప్రకటంగా, ఆవిష్కరించినట్టుగా, తెలియజేయబడినట్టుగా, వ్యక్తం చేయబడినట్టుగా అని అర్థం. ఆవిహి ప్రాకట్యే. మర్య ఇది మనుష్యనామస పఠితం నిఘంటు 2, 3. మరి అంటే మరణ ధర్మం, మరణం స్వభావం శరీరానికి, అటువంటి మనిషి అని అర్థం మర్య. ఆవిత్త ప్రాప్త పూర్ణ భోగో లబ్ధ ప్రతీతోవ అంటే ప్రాప్తం, పూర్తిగా ప్రాప్త. ఆవిత్త అంటే పూర్తిగా ప్రాప్తించి భోగించడం కొరకు. ప్రాప్త పూర్ణ భోగ, పూర్ణభోగం. లేదా లబ్ధ ప్రతీతోవ అంటే పొందడం, తెలుసుకోవడం అని అర్థం కూడా వస్తుంది. విత్తో భోగ ప్రత్యయో అష్టాధ్యాయ సూత్రం 8వ అధ్యాయం 2వ పాదంలో 58వ సూత్రంలో విత్తో భోగ ప్రత్యయో అనే సూత్రం. అనేన అయం నిపాతిత. ఇది నిపాతం ఈ శబ్దం ఆవిత్ అనేది. అంటే ఈ సూత్రం ద్వారా ఇది నిపాతం అని చెప్పడం జరిగింది. అగ్ని పావకైవ విద్వాన్. అగ్ని విద్వాంసుడు. ఎటువంటి విద్వాంసుడు అంటే అగ్ని పావకైవ అగ్నిలాగా విద్వాంసుడు. దానికి ప్రమాణం చెప్పడం జరిగింది. పురుషో అగ్ని శతపథ బ్రాహ్మణంలో అగ్నే మహాన్ అసి బ్రాహ్మణ భారత అని శతపథ బ్రాహ్మణంలో అగ్ని అంటే విద్వాంసుడు అనే అర్థం, పురుషుడు అనే అర్థం కూడా. పావకైవ విద్వాన్. గృహపతి గృహాణం పాలక, గృహముల పాలకుడు. గృహపతి గృహాణం పాలక. ఆవిత్త ఆవిత్త అంటే ముందు చెప్పడం జరిగింది అర్థం. ప్రాప్త పూర్ణ భోగో లబ్ధ ప్రతీతోవ. కాబట్టి ఇక్కడ మళ్ళీ అర్థం లేదు. ఇంద్ర, ఇంద్రుడెవరు? క్షత్రం వా ఇంద్ర శతపథ బ్రాహ్మణ ప్రమాణం. శత్రు విదారక సేనాధీశ సేనాపతి. ఇక్కడ ఇంద్ర అంటే సేనాపతి. శత్రు విదారకుడు శత్రువును నాశనం చేసేవాడు, దూరం చేసేవాడు, చీల్చివేసేవాడు. విధానం చీల్చివేయడం, చీల్చి చెండాడడం అంటాం మనం. శత్రువులను చీల్చి చెండాడేవాడు శత్రు విదారకుడైనటువంటి సేనాధీశ సేనాపతి. సేనేశకుడు సేనేషుడు సేనాధీశుడు సేనాపతి సేనాధ్యక్షుడు సేనాని. ఇంద్ర. వృద్ధశ్రవా వృద్ధం శ్రవ సర్వశాస్త్ర శ్రవణం యస్య స అంటే వృద్ధ చాలా శ్రవణం చేసిన వాడు, సర్వశాస్త్రాలను చాలా చాలా శ్రవణం చేసిన వాడు. సర్వశాస్త్ర శ్రవణం యస్య ఎవని యొక్క శ్రవణం సర్వశాస్త్ర శ్రవణం ఉందో అతని శ్రవణం చేసిన వాడు అతడు సహా. అతని పేరేమిటి? వృద్ధ శ్రవాహ, విశ్వశ్రవాహ, వేదశ్రవాహ. రకరకాల మనం శ్రవ పేర్లు వింటాం. దీర్ఘం వస్తుంది.
వృద్ధశ్రవా, వృద్ధం శ్రవ, సర్వశాస్త్ర శ్రవణం యస్య సహ అతడు. ఆవిత్తౌ మిత్రావరుణు, ఇది ద్వివచనం, మిత్రావరుణం ద్వివచనం కాబట్టి ఆవిత్తౌ. ఆవిత్తౌ అంటే ప్రాప్త పూర్ణభోగో, పూర్ణభోగ, భోగి అంటే ద్వివచనం కాబట్టి. లబ్ధ ప్రతీత, లబ్ధ ప్రతీత అంటే మిత్రావరుణులు. మిత్రావరుణులు ఎవరు? సుహృదరు, సుహృద్ వరవు అన్నారు. మిత్రుడు, తర్వాత వరుణుడు ఎవరు? శ్రేష్ఠుడు, వరణీయుడు అని అర్థం. ఒకరేమో మిత్రులు, మరొకరు వరుణులు, వరణీయులు, ఇద్దరు. వైజ్ఞానికంగా చెప్పుకుంటే ఆక్సిజన్, హైడ్రోజన్ వస్తుంది. ప్రాణ ఉదాన కూడా, శరీరంలో ప్రాణ ఉదానం మిత్రవరుణులు, లేదా సూర్యచంద్రులు కూడా. ఇక్కడ మాత్రం సుహృత్ మిత్రుడు, తర్వాత వరవు మిత్రుడు, వరుడు. వరుడెవరు? వరణీయుడు, అందరు వరించదగిన, అందరి చేత వరింపదగిన వాడు. మిత్రవరుణవు ఆవిత్తవు, వారిని తెలుసుకోవాలి. ఎవరు ఆ మిత్రవరుణులు? వారు ఆవిత్తవులు కావాలి, అంటే ఆవిత్తులు కావాలి. ధృతవ్రతవు, ధృతాన్ని వ్రతాన్ని సత్యాదీని యాభ్యాం తౌ, వ్రతమును ధరించిన వారు, సత్యము మొదలగు వాటిని, సత్యాదీని వ్రతములను, వ్రతాన్ని, ధృతాన్ని వ్రతాన్ని సత్యాదీని, సత్యాదీని సత్యం మొదలగు వాటిని అనే వ్రతములను, ధృతాన్ని ధరించిన వారు. ఎవరి ద్వారా అయితే, అంటే ఇక్కడ ద్వివచనం ఉంది కాబట్టి యాభ్యాం, ఇద్దరి ద్వారా, ఆ ఇద్దరు ఎవరు? మిత్రావరుణులు. వారి ద్వారా వ్రతములను, సత్యమొదలగు వ్రతములను ధరించినటువంటి ఆ ఇద్దరు తవు, వారు కూడా ఆవిత్తులు కావాలి. ఆవిత్తవు అంటే పూర్తిగా తెలుసుకోవాలి వారిని. మిత్రావరుణులను పూర్తిగా తెలుసుకోవాలి, వారు ధృతవ్రతులు. ఆవిత్త పూష, పోషకో వైద్య, వైద్యుని కూడా ఆవిత్తుడు, వైద్యుడు కూడా ఆవిత్తుడు కావాలి. ఎవరు సరైన వైద్యుడు? ఆ వైద్యుడు ఆవిత్తుడు కావాలి, ఆవిష్కరింపబడాలి, ప్రకటింపబడాలి, ప్రసిద్ధి కావాలి. ఆ ప్రసిద్ధమైనటువంటి ఆ పోషక వైద్యుడు ఎవరు? పూష, పోషకో వైద్య. విశ్వవేదా, విశ్వం సర్వం ఔషధం విదితం ఏన స, విశ్వం మొత్తం ఏంటి? అన్ని ఔషధాలు, సర్వ ఔషధాల గురించి తెలిసిన వాడు. సర్వం ఔషధం విదితం ఏన, ఎవని ద్వారా అయితే సర్వ ఔషధాల గురించి తెలియబడుతుందో అటువంటి విశ్వవేదుడు సహ అతడు, ఆవిత్తే ద్యావా పృథివీ, అతడు ఆవిత్త. ఈ ఆవిత్త అనేది ముందు వచ్చింది ఏకవచనం, విశ్వవేద కూడా ఏకవచనమే, దీర్ఘం ఉన్నప్పుడు కూడా ఏకవచనమే, వృద్ధశ్రవాహ ఏకవచనమే, ఆకారాంతం ఉన్నప్పటికీ అది ఏకవచనమే, ఆకారాంత పుల్లింగం, దీర్ఘం ఆకారం అయిన ఏకవచనమే. విశ్వవేద, ఆవిత్తే, ఇది ద్వివచనం. ఎందుకు ద్వివచనం? స్త్రీలింగంలో ద్వివచనం, లతా లతేలాగా. ద్యావా పృథివీ, పృథివీ స్త్రీలింగం కాబట్టి ఆవిత్తే, ద్యావా పృథివీ రెండు ఉన్నాయి, ద్వివచనం, ఆవిత్తే ద్వివచనం. అంటే ద్యావా పృథివీ ఆవిత్తే. విద్యుత్ భూమి, విద్యుత్ మరియు భూమి. ద్యావ అంటే విద్యుత్ అని తీసుకున్నారు, పృథివీ అంటే భూమి. ఈ రెండు కూడా ఆవిత్తులు కావాలి. అసలు శక్తి ఏమిటి? ఆ విద్యుత్ ఏమిటి? ఈ భూమి ఏమిటి? అవి కూడా ఆవిత్తులు కావాలి. విశ్వశంభువం, విశ్వశంభువౌ, ఇది ద్వివచనం. విశ్వస్మై శం సుఖం భావికే ఆవిత్త. ఈ ఆవిత్తే ద్యావా పృథివీ, ఎటువంటి ద్యావా పృథివీ అంటే అది శంభువం. విశ్వశం అంటే సుఖం, విశ్వస్మై శం సుఖం భావికే అంటే అందరికీ సుఖాన్ని ఇచ్చేవి ముఖ్యంగా విద్యుత్తు భూమియే. కాబట్టి విశ్వశంభువం ద్యావా పృథివీ ఆవిత్తే. ఇంకా ఆవిత్త అదితి, అమ్మ విదుషి మాత. ఆవిత్త స్త్రీలింగం, అదితి స్త్రీలింగం, విదుషి మాత స్త్రీలింగం. ఆమె ఎటువంటి మాత అంటే ఉరువుని బహూని శర్మాని సుఖాని యస్యాహ సా, ఎవరి యొక్క అయితే అన్ని రకాల సుఖాలు ఉన్నాయో, అంటే ఎవరి ద్వారా అయితే అన్ని రకాల సుఖాలు లభిస్తాయో, సా మాత, విదుషి మాత. సా
ఆమె ఆవిత్త కావాలి, ప్రకటింపబడాలి. అమ్మని గౌరవించాలి, గుర్తించాలి. ఇక్కడ ఆవిత్త అంటే గుర్తించడం అనే అర్థం కూడా వస్తుంది. గుర్తించండి, వీటన్నిటిని గుర్తించండి. దేవాపృతిని గుర్తించండి. ఆ దేవాపృతి ఎటువంటిది? అది విశ్వశంభువం. మిత్రావరణను గుర్తించండి, వారు ధృతవ్రతులు, వృద్ధశ్రవ. వీళ్ళందరినీ గుర్తించండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి, పొందండి. ఇన్ని అర్థాలు వస్తాయి. ఆవిష్కరించండి, ఆవిర్భవించినటువంటి వాటిని. ఇవన్నీ ఆవిర్భవించినాయి పరమాత్మ ద్వారా. పరమాత్మ ఆవిష్కరించినాడు. ఈ ఆవిర్భూతమైనటువంటి వాటిని అన్నిటినీ తెలుసుకోండి, పొందండి, అర్థం చేసుకోండి, గుర్తించండి. అమ్మను గుర్తించండి. ఆవిత్త అదితి విదుషీ మాత ఉరుశర్మ ఉరుని బహూని శర్మాని సుఖాని యస్యాహ సా ఆవిత్త. ఆవిహి ప్రకటించండి, ప్రసిద్ధం చేయండి, పొందండి. ఇది ఈ మంత్రంలో ఉన్న శబ్దాల క్రమంలో అర్థం చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్వయం. హే మరియా, ఓ మరియా, ఓ మానవులారా. మర్యాహ బహువచనం. ఆవిర్మర్యాహ, ఓ మర్యులారా, ఓ మానవులారా, ఓ మరణించేవారా. మరణించడం తప్పదు. కాబట్టి మీరు మీరి ద్వారా, మీ అందరి ద్వారా, యుష్మాభి ఏది ఒకవేళ గృహపతి అగ్ని ఆవిహి ఆవిత్తో వృద్ధశ్రవ ఇంద్ర ఆవిహి ఆవిత్తో ధృతవ్రతౌ మిత్ర వరుణౌ ఆవిత్తౌ విశ్వవేదా పూషా ఆవిహి ఆవిత్తో విశ్వశంభువౌ ద్యావా పృథివీ ఆవిహి ఆవిత్తే. ఆవిహి ఆవిత్తే ఉరుశర్మ అదితిశ్చ ఆవిహి ఆవిత్త స్యాత్ తరిహి సర్వాణి సుఖాన్ని ప్రాప్యంతే. ఇక్కడ మాటి ప్రతి వాక్యంలో ఆవిహి అని శబ్దం వస్తుంది, గమనించండి. మంత్రంలో ఒకసారి మాత్రం వచ్చింది ఆవిహి, మిగతాన్ని ఆవిత్తో ఆవిత్త ఆవిత్తౌ ఆవిత్తాహ ఆవిత్తే. కానీ ఈ ఆవిహి శబ్దం మహర్షి దయానంద సరస్వతి గారు అన్వయంలో మాటికి ఆవిహి అని తీసుకున్నారు. ఆవిష్కరించండి, తెలుసుకోండి, గుర్తించండి అని అర్థం. ఆవిష్కరించండి. చివరికి ఉరుశర్మ అదితి చ ఆవిహి ఆవిత్త స్యాత్. చివరికి ఉరుశర్మ అయినటువంటి అదితి విదుషమాత, ఆ అనేక రకాలుగా సుఖాలను ఇచ్చేటువంటి అదితి విదుషమాతను ఆవిహి తెలుసుకోండి, ఆవిత్త చేయండి, స్యాత్ అయినప్పుడు తరిహి అప్పుడు ఏమవుతుంది? సర్వాణి సుఖాన్ని ప్రాప్యంత, అన్ని సుఖాలు పొందబడతాయి. సర్వాణి సుఖాన్ని ప్రాప్యంతే పొందబడతాయి అంటే అన్ని సుఖాలు లభిస్తాయి, దుఃఖాల నివారణ అవుతుంది. అదే విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు భావార్థంలో చెప్పడం జరిగింది. యావన్ మనుష్య అంటే యావత్ ఎంతవరకు అయితే, యావన్ మనుష్య ఎంతవరకు అయితే మనుషులు, సత్ విదుష సతీం అంటే సత్ శ్రేష్టమైన విద్వాంసులను, అలాగే సతీం విదుషీం మాతరం సతీ విదుషీం మాతరం సత్య పదార్థ విజ్ఞానం సత్య పదార్థం యొక్క విజ్ఞానం అంటే ఏవైతే పదార్థాలు అనిపిస్తున్నాయో వాటి యొక్క యథార్థ జ్ఞానం, విశేష జ్ఞానం నా ఆప్నువంతి పొందలేరో తావత్ అంతవరకు సుఖవృద్ధిం దుఃఖ నివృత్తిం చ కర్తుం నా శక్నువంతి. సుఖ వృద్ధిని దుఃఖ నివృత్తిని చేసుకోవడానికి నా శక్నువంతి, చేసుకోజాలరు, సామర్థ్యం ఉండదు. సమర్థులు కావాలంటే వీరిని అర్థం చేసుకోవాలి, వీరిని గుర్తించాలి, ఆవిష్కరించాలి. ఎంతవరకైతే సద్విద్వాంసులను, సతీం విదుషీం మాతరం, సతి అయినటువంటి విద్వాంసులైనటువంటి మాతరం తల్లిని, అమ్మను, అలాగే అంటే మరియు సత్య పదార్థ విజ్ఞానం, సత్య పదార్థాల యొక్క విజ్ఞానం పొందలేము, తెలుసుకోలేము, గుర్తించలేము. అంతవరకు అంతవరకు తెలుసుకోలేము. తావత్ అంతవరకు సుఖ వృద్ధిం దుఃఖ నివృత్తిం చ సుఖాల వృద్ధి జరగాలి, దుఃఖాల నివృత్తి జరగాలి, నివారణ జరగాలి.
అంతవరకు కాదు. కర్తుం నా శక్నువంతి, దుఃఖ నివృత్తి చేసుకోవడానికి మనకు సామర్థ్యం ఉండదు, శక్తి సరిపోదు. సమర్థులు కావాలంటే ఇది ఉపాయం. అందుకే పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకోవాలి, మంచి విద్వాంసులను అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మంచి విద్వాంసులు ఎవరంటే మన ఋషుల మహర్షులే. మన ఋషుల మహర్షులను, వేద విద్వాంసులను, మంచి విద్వాంసులను అర్థం చేసుకోవాలి, గుర్తించాలి, ఆవిష్కరించాలి. ఆవిహి ఆవిహి అవి అన్నారు. అందుకే ద్యావా పృథివీ ఆవిహి ఆవిత్తే పురుషర్మ అదితిశ్చ ఆవిహి ఆవిత్త. ఆవిహి మన వేలో మాటి మాటికి ఆవిహి శబ్దం వాడడం జరిగింది. ఆవిష్కరించండి, గుర్తించండి, గమనించండి, తెలుసుకోండి, ప్రకటించండి, వ్యక్తం చేయండి. అమ్మను వ్యక్తం చేయండి. అమ్మ బయటకు రావాలి. అమ్మ బయటకు వస్తేనే అర్థమవుతుంది. ఇది విషయం. ఇక్కడ ఆపిద్దాం. ఒకసారి మంత్రం చూద్దాం. ఓం ఆవిర్మర్య ఆవిత్తో అగ్నిర్ గృహపతిర్ ఆవిత్త ఇంద్రో వృద్ధశ్రవ ఆవిత్తౌ మిత్రావరుణౌ ధృత వ్రతౌ ఆవిత్తః పూషా విశ్వవేదాః ఆవిత్తే ద్యావా పృథివీ విశ్వశంభువౌ ఆవిత్త అదితిరుషర్మ ఆవిత్త అదితిరుషర్మ ఆవిత్త అదితి ఉరుశర్మ అదితి శర్మ. అందులో విసర్గ వస్తుంది. శర్మ, శర్మ. అమ్మ శర్మ. ఉరుధార కూడా అన్నారు. ఉరుధార అన్నిటిని ధరించేది అమ్మ. శతక్రతు అమ్మ. ఓం. అడగండి ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు. ఓం నమస్తే గురుజీ. గురుజీ అంటే ఆవిష్కరణం అంటే తెలుసుకోవడమే కాకుండా చెప్పడం అనేది విశేషంగా అర్థం చేసుకోవాలా గురుజీ? ఇప్పుడు ఇక్కడ అర్థం ఆవిష్కరించాలంటే బయట పెట్టడం అని అర్థం వస్తుంది. ఆవిష్కరణ అంటాం. లేదు, మళ్ళీ రకరకాల విషయాలు మనం పరిశోధించి తెలుసుకుంటారు. అది కూడా ఆవిష్కరణ. అవును. మనం సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి అయితే ఆవిష్కరణ అంటాం. తెలుసుకోవడం, బయట పెట్టడం ఆవిష్కరణ. మనం పుస్తకాల ఆవిష్కరణ చేస్తాం, రకరకాల ఆవిష్కరణ చేస్తాం, ఇనాగ్రేషన్ చేస్తాం, ప్రారంభోత్సవాలు అంటాం కదా, అది కూడా ఆవిష్కరణే. బయట పెట్టడమే. విగ్రహావిష్కరణ ఉంటుంది. విగ్రహం మొత్తం బయట పెడతాం కదా, ముందు మొత్తం ముసుగేసి కప్పు పెడతారు విగ్రహాలకు. ఆ ముసుగు తీసేయండి, ఆవిష్కరణ అవుతుంది. వ్యక్తం చేయాలి, ప్రకటించాలి, బయట పెట్టాలి. ఆవిష్కరణ. ఆవిహి కరణం, ఆవిష్కరణం అవుతుంది. ఆవిహి కరణం, ఆవిష్కరణం. పరమాత్మను తెలుసుకోవాలంటే ఇంతకుముందు మంత్రాలలో సమర్థతను పెంచుకోవాలని ఉంది గురుజీ. ఇప్పుడేమో ఆ సమర్థత ఎట్లా పెంచుకోగలం అనేది ఇక్కడ వివరించినట్టుగా అర్థమైంది గురుజీ నాకు. నమస్తే, ధన్యవాదాలు. నమస్తే గురూజీ. అది ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా సబ్జెక్ట్స్ ఆఫ్ రీసెర్చ్. అంటే మనం జీవితంలో ఏ సబ్జెక్ట్స్ మీద పరిశోధన చేయాలనో మొత్తం అంటే ఉపయోగపడేటివన్నీ చెప్పినట్టుగా అనిపించింది. అంటే మొదటి ఎనర్జీ, అగ్ని, తర్వాత శస్త్రాలు, ఇంద్రాలు, ఆల్ సార్ట్స్ ఆఫ్ మన వీపన్స్, వాటి మీద రీసెర్చ్ చేయాలండి. ఇది కాకుండా అంటే వాయువు, వాటి గురించి, తర్వాత పృథివీ అన్నప్పుడు ఐ థింక్ ఆల్ కెమికల్స్ ఆన్ ఎర్త్. అంటే మినరల్స్ కూడా, ఔషధాలు, మినరల్స్, కెమికల్స్ అన్ని కూడా పృథివీ సంబంధించిన ఆవిష్కరణలు మనం చేయాలని, ఈ సబ్జెక్ట్స్ ఇలాంటి ఆవిష్కరణలు కంటిన్యూస్ గా ఉండాలని. అంటే రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళేవారనుకోండి, స్నాతకు అంటే యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఇది శ్లోకం వాళ్ళందరికీ చెప్తే దిస్ షుడ్ బి ది ఎయిమ్ ఆఫ్ ద లైఫ్. అంటే బిగినింగ్ నుంచి చెప్పొచ్చు. అంటే ఏం చేయాలి, ఏం చదవాలి, ఏమి అనే దాని గురించి మంచి డైరెక్షన్ ఉన్నట్టుగా ఉంది. అంటే నిరంతరం ఆవిష్కరణ అవసరం అని ఒకటి. అంటే అది కాకుండా మనం దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పినట్టుగా అనిపించిందండి. నమస్తే. బాగా చెప్పారు. ఆవిష్కరించండి. ముందు అమ్మను ఆవిష్కరించండి. అదితి ఉరుశర్మ. ఉరుశర్మను అర్థం చేసుకోండి. ఉరు అంటే చాలా చాలా అనేక విధాలుగా, శర్మ అంటే సుఖాలనిచ్చే అమ్మను అర్థం చేసుకోండి, గుర్తించండి,
అమ్మను బయటకు తీసుకురండి ముందు. అమ్మలు బయటకు రావాలి, తల్లులు బయటకు రండి. ఇంకా అంటే మన తల్లి అన్నప్పుడు ఆ పృథివీ మన మాత, దేశము మన మాత, అంటే సమాజము మన యొక్క తల్లి. వీరి గురించి కూడా ఆవిష్కరించాలి, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అంటే ఈ రాజకీయ వ్యవస్థ గురించి కూడా ఆవిష్కరణ ఉండాలి అని కూడా అర్థం చేసుకోవచ్చు. మాతలు అన్ని మాతలు, గోమాత కూడా వస్తాయి, అన్ని మాతలు వస్తాయి, వేదమాత, గోమాత, అవును, గోమాత, రాజ్యమాత, గోమాత, స్పెషల్ ఇవన్నీ కూడా దేశమాత, అన్ని ఇవన్నీ అదితి కదా. ఆవును ఎన్నున్నా కూడా అదితి అంటారు, ఆవును కూడా అదితి అంటారు. అవును, ఎన్నున్నా ఈ రాజకీయం, సమాజం అనే మాత అర్థం చేసుకోకపోతే, మనకు సహకరించకపోతే బ్రతుకు దుర్భరం అవుద్దని నమ్ముతాను. దేశమాత, భరతమాత, భారతమాత, మన మాత, మన దేశమాత భారతమాతను అర్థం చేసుకో. అంటే ఈ ప్రపంచం కనుక మన భారతమాతను అర్థం చేసుకుంటే ప్రపంచం కూడా బాగుంటుంది. మన దేశమాతను అర్థం చేసుకుంటే ప్రపంచమే బాగుంటుంది. ఇంకా సందేహాలు, ప్రశ్నలు అడగండి. వింటున్నారా? ఊరికే వింటున్నారా? కాలక్షేపానికి వింటున్నారా? అడగండి. విన్న వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అడుగుతారు. వినని వాళ్ళు ఏమడుగుతారు? తెలుసుకోవాలని లేని వాళ్ళు ఏమడుగుతారు? తెలుసుకోవాలని ఉంటే అడుగుతారు. సందేహాలు వస్తలేవంటే ఆలోచించట్లేదని అర్థం. ప్రశ్నలు రావాలి, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. సరే, ఏం తెలుసుకున్నారు చెప్పండి? ఏం అర్థం చేసుకున్నారు? ఇదేనా చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి. సేనాపతి అగ్నిలాగా అగ్ని వలె విద్వాంసుడై ఉండాలి. ఎక్కడెక్కడ వెళ్ళకండి, అగ్ని అది వేరు ఇది వేరు. సేనాపతి అగ్నికి సంబంధం లేదు ఇక్కడ. అగ్ని సేనాపతి వేరు. అగ్ని అంటే పావకైవ విద్వాన్, అది వేరు. ఇంద్ర శబ్దం ఇక్కడ, ఇది వేరు. లింక్ లేదు చెప్పడానికి. మీరు కలపకండి, ఊరికే కలిపి చెప్పకండి. దాంట్లో సరిగ్గా అర్థం చేసుకొని చెప్పండి. అంటే ఇక్కడ అగ్ని అని అంటే అగ్నిలాగా విద్వాంసుడై ఉండాలని ఇక్కడ మీరు చెప్పారు కదా గురుజీ. అది వేరు, విద్వాంసుడు వేరు. అక్కడ ఆ వాక్యం అయిపోయింది. ఇంద్ర శబ్దం ఇది వేరు, ఆవిత్త ఇంద్ర ఇది వేరు. అదొక వాక్యం, ఇదొక వాక్యం, వేరు వేరు ఉన్నాయి. ఆవిష్కరించాలి, తెలుసుకోవాలి అనే విషయాన్ని మీరు ఇందులో చెప్పారు. విద్వాంసుని తెలుసుకోవాలి, సేనాపతిని తెలుసుకోవాలి. విద్వాంసులు సేనాపతి కాదు. ఇప్పుడు సత్యాది వ్రతాలని తెలుసుకోవాలి, వాషదృతాలని తెలుసుకోవాలి. ఇవన్నీ వేరే వేరే వాక్యాలు ఉన్నాయండి. మీరు అగ్నికి సేనాపతికి ముడేస్తున్నారు. నేను చెప్పేది అది. అగ్ని శబ్దానికి ఇంద్ర శబ్దానికి ముడేస్తున్నారు. అలా ముడేయద్దు. అగ్ని పావక, చూడండి అర్థం చూడండి. అగ్ని పావక ఇవ విద్వాన్, ఆవిత్త అయిపోయింది. మళ్ళీ గృహపతి వచ్చింది, ఆవిత్త ఇంద్ర, ఇది ఒక వాక్యం, ఇది వేరే. మళ్ళీ శత్రు విదర్భణ సేనాపతిని తెలుసుకోండి, ఇది వేరే. దానికి చెప్పారు మీరు, ఆ విషయాన్ని నేను చెప్తాను గురుజీ. కలుపుతున్నారు మీరు విద్వాంసుడైనటువంటి సేనాపతి అని చెప్పేసి. అంటే సేనాపతి ఉండకూడదు అంటారా? ఇది ఇక్కడ వేరు, ఉండకూడదు కాదు. సేనాపతి కూడా విద్వాంసుడు కావాలి, కానీ ఇక్కడ వేరు కదా. ఈ మంత్రంలో, ఈ వాక్యంలో అర్థం వేరు. అది వేరే వాక్యం, ఇది వేరే వాక్యం. స్త్రీ పురుషులు విద్వాంసురాలై ఉండి పదార్థములు యథార్థ జ్ఞానం తెలుసుకున్నప్పుడు వారు దుఃఖ నివృత్తి జరిగి సుఖప్రాప్తి జరుగుతుందనే విషయం ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురించి. స్త్రీ పురుషులు కాదు, మళ్ళీ అదితి అన్నప్పుడు ఇక్కడ మాత ఉంది, స్త్రీ పురుషులు కాదు. మానవులు ఉత్తమ విద్వాంసురాలకు తల్లి అని ఉంది అక్కడ. అంటే స్త్రీ వేరు, అది ఇక్కడ విద్వాంసులు వేరు, కామ అది కామ. అవును, ఉత్తమ విదుషి మాత మరియు మూడవ వేరు ప్రశ్న పదార్థాలు. ఇక్కడ విద్వాంసులు అంటే పురుషులు కాదంటారా గురుజీ? వాక్యం వేరుందండి, మీరు అర్థం చేసుకుంటారు. యావన్ మనుష్య సద్ విదుష, ఇది వేరు. విదుషి మాతరం, ఇది వేరు. మనం ఇంకోటి సత్య పదార్థ విజ్ఞానం, 3 ఉన్నాయి ఇందులో. కొందరు తెలుసుకోలేరు, అంతవరకు తావత్ సుఖ వృద్ధిం దుఃఖ నివృత్తిం చ కర్తం నా శక్నువంతి. 3 వాక్యాలు, ముగ్గురిని అర్థం చేసుకోవాలి.
విదుష మంచి విద్వాంసులను, అదే సత్యం మంచి విషయం మాతరం, ఇది రెండవది. మూడవది సత్య పదార్థ విజ్ఞానం చ నాప్నువంతి. విడివిడిగా చూడాలి, స్త్రీ పురుషులు కాదు. ఒకటేమో విద్వాంసులు, తర్వాత విదుష మాతలు, అదితి గురు శర్మ. విద్వాంసులు అంటే అది పురుషులు కాదంటారా గురుజీ? పురుషులు ఎందుకు తీసుకోవాలి అలా? స్త్రీ పురుషులు ఎందుకు వాడాలి? అది వాడకూడదు కదా, స్త్రీ పురుషులు అని చెప్పేసి అర్థం వేరే వస్తుంది. విదుష అందరూ వస్తారు, విద్వాంసులు అందరూ వస్తారు, అందులో విడిగా వాడకూడదు. పురుషులని అక్కడ విదుష అంటే కేవలం పురుషులని కాదు కదా, స్త్రీ పురుషుల విద్వాంసులు అందరూ అయిపోయారు. తర్వాత మళ్ళీ విదుషి మాత, ఇది వేరు కదా, కలపొద్దు అలా. కింద వాక్యం చదవండి ఒకసారి, మళ్ళీ మీరు చదువుకోండి అక్కడ పుస్తకంలో. శ్రేష్ఠ విద్వాంసులు అంటే అయిపోయింది, స్త్రీ పురుషులు అయిపోయింది. మళ్ళీ ఉత్తమ విదుషి మాతలు అంటే స్త్రీ పురుషులు ఎందుకు కలుపుతారు మళ్ళీ? ఇంకా ఇక్కడ ఉత్తమ విద్వాంసులు అంటే పురుషుడు అనుకున్నాను గురుజీ. అదే చెప్పేది. మరి అనుకోవద్దు కానీ కదా, జాగ్రత్త గమనించి మాట్లాడాలి. భావార్థం ఏమన్నారు? తెలుగులో సరిగ్గా లేకపోతే సంస్కృతం చూడండి, సంస్కృతంలో వాక్యం సరిగా ఉంటుంది, అనువాదం తప్పు ఉండొచ్చు. చదివింది అది అర్థం చెప్తాను. సంస్కృతం చూడండి, అనువాదంలో ఒకసారి తప్పు ఉంటుంది, అనువాదం చేయడంలో. చాలా జాగ్రత్త గమనించి మాట్లాడాలి. ఏదో చెప్పాలని చెప్పకూడదు, చెప్పాలి కాబట్టి చెప్పకూడదు, సరిగా పట్టుకొని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇంత చెప్పినా అంత వ్యర్థం అయిపోతుంది. మీరు ఎక్కడ తీసుకెళ్తారు? అప్పుడు నేను చెప్పింది ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక కోణం ఉంటుంది, మీరు వేరే కోణం తీసుకెళ్తారు. ఎక్కడెక్కడ తీసుకెళ్ళవద్దు, కలపడం పెట్టుకోవద్దు. అక్కడ ఏముంది అదే చూసుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంలో ఏమంటున్నారు అది చూసుకోవాలి. ఈ మంత్రంలో ఈ సందర్భంలో ఏమన్నారు, ఇదే మంత్రం, ఇదే శబ్దాలు వేరే చోట వేరే వస్తాయి, మళ్ళీ అక్కడ అర్థం వేరే వస్తుంది. అదే గాయత్రి మంత్రం ఎదురు ఎన్ని చోట్ల, 3-4 చోట్ల ఉంది, అక్కడ అర్థం వేరు, ఇక్కడ అర్థం వేరు. మంత్రం అదే ఉంటుంది, అవే శబ్దాలు ఉంటాయి. కలపొద్దు, మన వైపు నుంచి ప్రయత్నం చేయొద్దు. నేను చెప్పేది అదే, మన వైపు నుంచి ఏం ప్రయత్నం చేయకుండా, మన ఊహలు మన కల్పన లేకుండా అక్కడ ఏముందో అదే చూసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు అది చూడండి. నమస్తే గురుజీ. ఇంకెవరు? అర్థమైతే చెప్పండి ఎవరైనా కానీ. ఏదో చెప్పాలి అనుకోని చెప్పాలి కాబట్టి పోటీ కాదు ఇది. నేను చెప్పాలి, నేను చెప్పాలి, వారు చెప్తున్నారు కాబట్టి నేను చెప్పాలి, ఇలా పోటీ పెట్టుకోకండి. మీకు అర్థమైతేనే, సందేహం ఉంటేనే అడగాలి. నిజంగా సందేహం ఉంటే, ప్రశ్న ఉంటేనే అడగండి. అడగకపోతే ఫైన్ ఏం లేదు కదా ఇక్కడ. సరిగా తెలిస్తే చెప్పాలి. అంటే నేను చెప్పే ఇక్కడ మహర్షి చెప్పినటువంటి ఉద్దేశం ఒకటి ఉంది. ఇప్పుడు మన పైత్యం కాదు. మహర్షి ఏమన్నారు, భావార్థంలో ఏమన్నారు, మాట మీద ఎన్నోసారి గుర్తు చేస్తాను నేను. ఉపదేశంలో ఏమన్నారు, ఋషి ఏముంది, దేవత ఏముంది, ఈ శబ్దాలకు అర్థం ఏం చెప్పినారు గమనించండి. ఇప్పుడు అన్వయంలో మాటికి ఆవి అని తీసుకున్నారు మహర్షి. ఇక మంత్రంలో ఒకసారి ఉంది ఆవి అని చెప్పేసి. మన ఇష్టం కాదు కదా, వేదం ఇది మన ఇష్టం కాదు. మనకు నచ్చినట్టు అర్థం తీసుకోకూడదు. జరిగింది అదే కదా మధ్యకాలంలో, నచ్చినట్టు అర్థాలు చెప్పేసి వ్యాఖ్యానం చేసి భ్రష్టు పట్టించినారు వేదాన్ని. ఇప్పుడు మనం చేసే వ్యవహారం అది అటువంటిదే. సరిగా తెలిస్తేనే అర్థమైందని చెప్పండి, లేకపోతే ఆగండి, అవుతుంది, నష్టమేంటి? పోటీ కాదు కదా, ఆ పోటీలు కూడా తెలుసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఆషమాషి కాదు, వేదం ఇది. ఈ సందర్భంలో మహర్షి ఏమన్నారు అది చూడాలి, మన వైపు నుంచి కాదు. మహర్షి కంటే ఎక్కువ కాదు కదా మనకు తెలిసేది. మనకు తెలిసింది ఎంత, మన మనన చింతనం ఎంత, మన అధ్యయనం ఎంత. కల్పించి ఏమని చెప్పొచ్చు కవిత్వం రూపంలో, అది వేరు. కవిత్వం కాదు ఇది. మన కల్పనలు, ఊహలు ఉండకూడదు. మనం వర్ణించడం మానుకోవాలి. ఎవరైనా సరిగ్గా తెలిసిన మాట్లాడండి, లేకపోతే ఎందుకంటే నేను చెప్పేది ఒక ఉద్దేశం ఉంటుంది, మహర్షి చెప్పింది దాన్ని ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. కాబట్టి భాష మార్చేసి మాట్లాడతాను అంతే. మీరేం చేస్తారు, ఎక్కడో తీసుకెళ్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా వ్యర్థం అయిపోతుంది. మహర్షి ప్రయత్నం అంత వ్యర్థం, అంతకుముందు ఋషుల మహర్షి యొక్క ప్రయత్నం వ్యర్థం, ఆ ప్రమాణాలు వ్యర్థమైపోయి
చివరికి మీరు చెప్పింది అది మైండ్లో కూర్చుంటుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఒక్కొక్క శబ్దాన్ని. ఆ శబ్దానికి అర్థం తెలిస్తే మాట్లాడండి. ఊహించుకొని చెప్పకూడదు అర్థాలు. ఇక్కడ మహర్షి కూడా ప్రమాణం చెప్పడం జరిగింది. మరియా అన్నదానికి మరియా అంటే వేరే అర్థం చేసుకోవచ్చు. ప్రమాణం చూపించాను ఇక్కడ. మరియా అయితే మనుష్య నామసు పఠితం నిఘంటు. చూసుకోండి నిఘంటు తీసి ఏముంది అక్కడ. అంత జాగ్రత్త చెప్పినారు. మనం గాల్లో మాట్లాడేస్తాం. చెప్పండి ఏం అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకుంటేనే చెప్పండి, లేకపోతే ఆగండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రములో అమ్మ గురించి చాలా చక్కగా చెప్పారు గురుజీ. అమ్మను ఆవిష్కరిస్తే, అమ్మను బాగా అర్థం చేసుకొని అమ్మను ప్రేమించగలిగితే మనకి ఉన్న ఈ దుఃఖాలు కష్టాలు పోయి సుఖప్రాప్తి కలుగుతుందని ఈ మంత్రంతో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే అమ్మ ప్రేమ అఖండితం. అమ్మ విదుషీమాత కావాలి. మంచి విదుషీమాత అయితే మంచి స్వభావం ఉన్నప్పుడే ఇదంతా అర్థమవుతుంది మనకి. అలాగే అదేవిధంగా ఆప్త విద్వాంసులు, ఆ తర్వాత ఉత్తమ మాతలు, అదేవిధంగా ఈ ప్రపంచం అంటే పరమాత్మ యొక్క మహిమలను ఆవిష్కరిస్తే, బాగా తెలుసుకోగలిగితే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది, సుఖప్రాప్తి కలుగుతుందని ఈ మంత్రంతో నేను బాగా అర్థం చేసుకున్నాను గురించి. ఓం నమస్తే. శుభం. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. ఇక్కడ రాజుని తీసుకోవచ్చా గురుజీ? రాజుకి మరణ ధర్మం తెలిసి ఉండాలని, విద్వాంసుడై ఉండాలని, సరిగ్గా గృహపాలకుడై ఉండాలని, శత్రువులు నాశనం చేసేవాడై ఉండాలని, సర్వశాస్త్రాలు తెలిసిన వాడై ఉండాలని, మిత్రవరుణుడిలాగా ఉండాలని, సత్యవ్రత లేదు ఇక్కడ ఉపదేశంలో గమనించండి. ఉపదేశంలో మనుష్యై అన్నారు. మనుషుల ద్వారా ఏం చేయాలి అంటే ఇది చేయాలి. సుశీలతయా ఆప్త విద్వత్ ఆదయ అవశ్యం ప్రాప్తవ్య. మనుషులందరికీ మనుషుల విషయం ఉంది ఇక్కడ. ఉపదేశంలో మనుష్యై అన్నారు. మనం ఆగిపోవాల్సి వస్తుంది అంతే. గురుజీ. ఉపదేశంలో మహర్షి ఏమన్నారు? ఈ మంత్రంలో ఈ ఉపదేశం అంటే ఎవరికి? మనుషులకే. రాజు అనలేదు ఇక్కడ. అందుకే ఆగాల్సి వస్తుంది. రాజు సంబంధం లేదు. గురుజీ. అంటే మనుషులందరికీ అందరు ప్రాప్తించుకోవాలి అని గురుజీ. ఎందుకు భావార్థం ఏమన్నారు? అది చూడాలి. మళ్ళీ భావార్థం ఏమన్నట్టు అందరి కొరకు సుఖ వృద్ధిం దుఃఖ నివృత్తిం చ కర్తుం న శక్నువంతి. మనుషులందరూ కూడా యావన మనుష్యాహ. భావార్థం ఏమన్నా? ఎంతవరకు అయితే మనుషులు అన్నారు. ఆ మనుషులు ఎవరు? మర్యాహ. మంత్రంలో మర్యా అంటే మనుషులు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మీరు ఈ శరీరంతో ఉండరు, ఈ శరీరం ఉండదు కాబట్టి తెలుసుకోండి, ఆవిష్కరించండి, భ్రమలో ఉండకండి. మీరు మర్త్యులు. మరణం అనే ధర్మం ఉంది ఈ శరీరానికి. కాబట్టి ఉన్నప్పుడు గమనించండి, తెలుసుకోండి, ఆవిష్కరించండి, అర్థం చేసుకోండి. భావార్థం ఉపదేశం గమనించాలి. ఎవరి కొరకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే ఇది రాజుకు సంబంధం లేదు. ముందు రాజు గురించి విన్నాం కాబట్టి నాకు అట్లా రాజు అంతకుముందు మంత్రం 8వ మంత్రంలో సర్వ ప్రజా అన్నారు. ఉపదేశంలో ప్రజలందరూ, సర్వా ప్రజా, ప్రజలందరూ. రాజు కటైపోయింది. 7వ మంత్రంలో అప్పుడు రాజ్యాభి. 7వ మంత్రం రాజు వరకు వచ్చింది. 8వ మంత్రం నుంచి ప్రజలు, సర్వా ప్రజా. 7వ మంత్రంలో రాజుకు ఉపదేశం ఉంది. రాజులు ఏం చేయాలో 7వ మంత్రం. 8వ మంత్రంలో మారిపోయింది. అది కూడా గమనించాలి. ఒక మంత్రానికి మరొక మంత్రానికి లింక్ కూడా ఉంటుంది. ఒక అధ్యాయానికి మరొక అధ్యాయానికి లింక్, అది కూడా గమనించాలి. ఒక అధ్యాయానికి మరో అధ్యాయానికి సంబంధం ఉంది కదా. అలాగే మంత్రం కూడా సంబంధం ఉంటుంది. ఎక్కడి వరకు ఆపాలో అక్కడ ఆపడం జరిగింది. ఇప్పుడు మనుషులందరూ మనుష్యై అన్వయంలో కూడా హే మరియా యుష్మాభి. భావార్థంలో కూడా యావత్ మనుష్యాహ, మనుషులందరికీ. రాజు సంబంధం లేదు. ఇంకా ఇక్కడ అమ్మ అంటే మళ్ళీ భౌతికంగానే తీసుకోవాలా, పరమాత్మను కూడా తీసుకోవచ్చు?
చివరికి పరమాత్మనే. ఏ మంత్రం చివరికి పరమాత్మనే. తిప్పి తిప్పి చివరికి పరమాత్మనే. త్వమిహ పితా వసు త్వం మాతా శతక్రతో బభూవితాయి అధాతి సుమనమేమహి. మాత అసలు మాత, అసలు మాత ఈ మాత గానే కాదు కదా. ఈ మాత పిత భ్రాత త్రాత ఆచార్య గురువు ఏత అంటాం ఈ పదాలు అసలు సంబంధం పరమాత్మయే. అందుకే తిప్పి తిప్పి పరమాత్మనే చివరికి మళ్ళీ. ఇక్కడ అదితి అదే పరమాత్మయే, గురుజీ. గురుశర్మ పరమాత్మయే, ఈ దేవాపృథి మిత్రావరణం అన్ని పరమాత్మయే. గృహపతి కూడా పరమాత్మయే. ఇక్కడున్న శబ్దాల్లో అంత చివరికి పరమాత్మయే. గురుజీ ఇక్కడ విద్వాంసులకు తల్లిని ఎప్పటి వరకు అయితే పొందలేరు అన్నప్పుడు భౌతికంగా ఇది ఈ మాత ఇక్కడ విద్వాంసులైనటువంటి మాత విదుషీ మాత అన్నారు. విదుషీ మాత అదితి, గురుశర్మ మాత. ఈ మాత అంటే కేవలం జననీ మాతని కాదు, విదుషీ మాత ఉండాలి. మిగతా గురుశర్మ అన్నప్పుడు వేరే రకరకాల అనేక రకాలుగా సుఖాన్ని ఇచ్చే మాతలు, గోమాత ఉంది, వేదమాత ఉంది, పృథ్వీ మాత, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మరి స్పెసిఫిక్ గా ఇచ్చారు కదా గురుజీ, విద్వాంసురాలకు తల్లిని. ఇక్కడ స్పష్టంగా తల్లి జనని, కన్న తల్లి. అలాగే కన్న తల్లి అంటే ఇక్కడ పెంచిన తల్లి కూడా వస్తుంది, పెంపకం కూడా ఉంటుంది. ఆమె కూడా విద్వాంసుడు ఏమో వచ్చింది కదా, ధాత్రి, దాది కూడా విద్వాంసుడు అయి ఉండాలి. నమస్తే గురుజీ. ఇంకా సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? సూచనలు? ఈరోజు ఆత్మ నివేదన ఎవరు? ఈరోజు ఎవరు ఆత్మ నివేదన గుర్తుందా ఎవరికైనా? లక్ష్మణరావు గారు, లేదంటే నేను మా సామ్రాజ్యం తర్వాత లక్ష్మణరావు గారు అనుకుంటున్నాను, లేదంటే నేను. రాని వాళ్ళు చెప్పాలి, సూచన ఇవ్వాలి, నేను రావట్లేదని. అయితే ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. రానప్పుడు మీరు రావట్లేదు, ఏదో చూసుకొని చెప్పాలి. చెప్పండి అమ్మ నిర్మలమ్మ గారు. కళ్ళు మూసుకోండి, అంతర్ముఖం అవ్వండి. ఓం. నా పేరు నిర్మలాదేవి. ఓం. నిర్మలమ్మ గారు ఎక్కడ వెళ్ళారు? లెఫ్ట్ అయ్యారు గురుజీ. మరి అదే నెట్ ప్రాబ్లమ్ ఏమైందో. ఎవరైనా ప్రయత్నం చేయండి. తర్వాత దన్నాన్ని సత్యనారాయణ గారు. ఓం నమస్తే అండి గురూజీ. కళ్ళు మూసుకోండి, ప్రారంభించండి. ఓ పరమాత్మ, ప్రాణాధార, సమస్త చరాచర జీవరాశుల జీవనాధార, నాలో గల మాతృత్వం అనేది ఈ తల్లి ద్వారా ఏర్పడినటువంటి శరీరాన్ని ఇచ్చావు తండ్రి. తల్లిని ఆవిష్కరించి ఈ జనంలో చేసార్థం పొంది మోక్షం అనే పదాన్ని తెలుసుకొని వేద విధులు మహర్షులు అందించినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో దీన్ని తెలుసుకొని ఆవిష్కరించి ప్రతి
పదార్థంలో విజ్ఞానాన్ని పొంది ఆ విజ్ఞానం ద్వారా ప్రపంచానికి ఎంతో కొంత ఆవిష్కర్తలను కూడా సన్మానించి ఈ జన్మలో మోక్షం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా జీవితంలో ముందుకు నడుచుకుంటూ ఎన్నో ఉపకర్మలు చేస్తున్నాం తండ్రి. ఎందుకో ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము లేకపోతే ఈ జన్మలో వచ్చినటువంటి నా యొక్క విధి విధానములో మార్పులు చేర్పులు లేదేమో అనుకుంటున్నాను. కానీ ప్రయత్నం మాత్రం ఆగకుండా నీ ప్రయత్నంలో నిరంతరం కూడా ఆనంద అనుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. హే ప్రభు, హే ప్రభు, హే ప్రభు, నేను నిరంతరం కూడా ఆవిష్కర్తలకు ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ప్రతి క్షణం కూడా నీ ఆనంద అనుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తాను ప్రభు. సమస్త లోకాలను ఆవిష్కరించావు తండ్రి. అందుకే ఈ జగత్తులో చూస్తే ప్రతి కణములో కూడా నీ యొక్క ఆవిష్కరణ అవుపిస్తుంది తండ్రి. వీచే గాలిలో, సూర్యుడిలో, చంద్రుడిలో, అలాగే ఒక చక్కని ఫలములో తీదనము గాని విస్తరణ చేసే ఈ ప్రపంచంలో, ఈ భూమిలో ఎన్నో అనేకమైనటువంటి రకాల పనులు ఉన్నాయి తండ్రి. అందులో కూడా ఆవిష్కరించావు తండ్రి. ప్రతిరోజు కూడా ఆవిష్కరణ, ప్రతిరోజు ఉదయం కూడా జరుగుతుంది. దాన్ని నేను కూడా తెలుసుకోలేక అజ్ఞానం అనే గాఢాంధకారంలో ఉంటూ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఏదో నా జన్మలో ఉన్నటువంటి సంచిత కర్మల ద్వారా అడ్డు తగులుతున్నాయి తండ్రి. మళ్ళీ కిందకు పడిపోతున్నామేనో భయం కలుగుతుంది. కానీ ప్రయత్నం మాత్రం లోపం లేదు తండ్రి. ఈ ప్రయత్నంలో నేను విజయం సాధిస్తానని నమ్మకంగా నాకు పూర్తిగా ఉంది. వేదాల ద్వారా, మహర్షుల ద్వారా చక్కనటువంటి పరివారాన్ని అందించావు తండ్రి. ఈ పరివారం ముందుకు సాగుతూ ఈ ప్రయత్నం మాత్రం. ఎందుకు పోయినట్లు మధ్యలో? నమస్తే గురూజీ, ధన్యవాదములు. ఓం. నిర్మలమ్మ గారు అయిపోయింది. నెట్ పోయినట్టు. నెట్ పోయింది. మీరు రాలే, మీరు కట్ అయ్యారు, లెఫ్ట్ అయిపోయారు కదా. సరే గురూజీ, నమస్తే. ముగించండి. శుభం. అందరు కళ్ళు మూసుకోండి. ఆసనం స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నీటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. ఓం. హే పరంపిత పరమాత్మ, సృష్టికర్త, అన్నిటిని బయట పెట్టావు తండ్రి. అవ్యక్తం ఉన్నటువంటి ప్రపంచాన్ని, మూల ప్రకృతిని వ్యక్తం చేయడం జరిగింది. ఆ క్రమంలో గురువులను, ఆచార్యులను, మాతాపితలను, భ్రాతలను, బంధువులను, మిత్రులను అందరినీ ఆవిష్కరించావు, అందించావు, రక్షించావు. మాతాపితలనిచ్చి, గురువులను, బంధువులనిచ్చి, అందరినిచ్చి కాపాడుతున్నావు ప్రభు. అలాగే ప్రపంచాన్ని, ఈ కార్యజగత్తును నిర్మాణం చేసి పంచమహాభూతాలను అందించి రక్షించావు తండ్రి. ఇదంతా తమరి ఆవిష్కరణే. ఈ ఆవిర్భూతమైనటువంటి ప్రపంచం, ఈ శరీరం కూడా తమరి యొక్క ఆవిర్భూతమే. శరీరాలను కూడా ఆవిష్కరించింది తమరే ప్రభు. వాటిని మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. విద్వాంసులు, వైజ్ఞానికులు ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు, బయట పెడుతున్నారు. అప్రకటంగా ఉన్న వాటిని ప్రకటింపజేస్తున్నారు. ప్రకటించి, అందించి
అందులో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఎన్నో రకాలుగా సుఖంగా ఉండడానికి, కష్టాలు పోవడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. అనాది కాలం నుంచి, సృష్టి ఆది నుంచి ఋషులు, మహర్షులు, మునులు, యోగులు, సాధకులు, వేద విద్వాంసులు, ఎందరెందరో ఆవిష్కర్తలు, పరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ అన్నిటికంటే గొప్ప పరిశోధన, ఆవిష్కరణ అమ్మ అనే ఒక ఆశ్రయాన్ని, ఆధారాన్ని ఇచ్చిన ప్రభు. అమ్మ గనక లేకపోతే అన్నీ వ్యర్థమే అని అర్థమవుతుంది. ఎన్ని ఆవిష్కరించినప్పటికీ అమ్మని అర్థం చేసుకోవడం చాలా అవసరమని తెలుస్తుంది ప్రభు. అమ్మే ఆధారం ఎవనికి, ఈ భూమికి. భూమి కూడా మాతే, గోమాతే, వేదమాతే, ఎందరో మాతలు ఉన్నారు. కానీ ఈ మాత లేకుండా, ఈ జన్మ రాకుండా ఏమి తెలుసుకోలేము. అందుకే అమ్మ విదుషి కావాలి, వేద విద్వాంసురాలు కావాలి, గురుశర్మ కావాలి, మాత, నిర్మాత. ఆ అమ్మను తెలుసుకోవడం చాలా అవసరం ఉంది. అమ్మను గుర్తించాలి, అమ్మను ఆవిష్కరించాలి. చివరికి తమరే మాత, దివ్య మాత, శాశ్వత మాత తమరే ప్రభు. తమరిని ఆవిష్కరించడానికి ఈ అమ్మ, ఈ మాతలు, నిజమైన మాత తమరే ప్రభు. తమరిని ఆవిష్కరించాలి, తమరిని తెలుసుకోవాలి, తమరి ఒడిలోనే ఉండాలి, తమరి నీడలోనే ఉండాలి, తమరి సన్నిధిలో నిరంతరం ఉండాలి ప్రభు. అప్పుడే శాంతి, అప్పుడే స్థిరం. ఆత్మ శాంతించేది, ఆగేది, స్థిరమయ్యేది తమరి ఒడిలోనే. హే దివ్య మాత, పరమ మాత, శాశ్వత మాత, తమరికి వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షువు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు. బంధువులారా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో ఆవిష్కరించాలి, ఎన్నో గుర్తించాలి, ఎన్నిటినో వ్యక్తం చేసుకోవాలి. మనలో ఉన్న శక్తులను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ అభినందనలు, అభివందనాలు. పరమిత పరమాత్మ దివ్యాశిస్సులు, శుభాశిస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకునే ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒక్కసారి దీర్ఘ శ్వాస. పూర్ణ శ్రద్ధతో, భక్తితో, భావనతో అమ్మని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరికి పరమమాతను, దివ్యమాతను పొందే ప్రయత్నం చేద్దాం. దివ్యమాత స్మరణం, ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. ఓ శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం